ఇచ్చారు. అండ్ ఇప్పుడు హ్యాండింగ్ ఓవర్ ద మైక్ టు అవర్ మాస్ మహారాజా రవితేజ గారు. తమ్ముళ్ళు మీలా అరిసేయాలనుకోండి, నేను మాట కూడా మర్చిపోతా, నేను మాట్లాడాల్సింది మర్చిపోతాను. ఒక 2 నిమిషాలు కామ్గా ఉండండి ప్లీజ్, 2 నిమిషాలు. దేంతో స్టార్ట్ చేయాలి, ఎక్కడ ముగించాలో మర్చిపోతానా బాబు. సో ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ ఫస్ట్, వాళ్ళ గురించి క్లియర్గా వివరంగా ఆగండి 2 నిమిషాలు. ఇప్పుడు ఆయన మన గెస్ట్, ఆయన ఏమనుకుంటారు, అంతా మనదే. సో ఈ సినిమాకి పనిచేసిన ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర గారితో స్టార్ట్ చేస్తా, ఎందుకంటే ఆయన వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్సన్. ఆయన ఈ సినిమాలో వేసిన సెట్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ ఎక్సలెంట్గా ఉంటాయి. ఇలా ఉండండి ప్లీజ్. ఓకే, అయితే ఓవర్ బాయ్, మళ్ళీ మొదలెట్టారు. థ్యాంక్ యూ నాగేంద్ర గారు. ఆ తర్వాత మా ఫైట్ మాస్టర్స్ వెంకట్, పృథ్వీ. ఈ సినిమాలో ఆ యాక్షన్, ఆ ఎమోషన్, ఆ స్టైల్, ఆ క్రెడిట్ వాళ్ళిద్దరికి వెళ్తుంది. మా ఫైట్ మాస్టర్ వెంకట్ అండ్ పృథ్వీ. వెంకట్ వచ్చి మాస్తో కూడిన ఒక స్టైల్గా ఉంటుంది, పృథ్వీది టోటల్ స్టైల్ ఒక యాటిట్యూడ్తో ఉంటుంది. సో పృథ్వీ, వెంకట్, ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ నేషనల్ అవార్డ్. కంగ్రాట్స్. ఇక మా మ్యూజిక్ బీమ్స్ ఎక్కడ? ఇంత ఎమోషన్ అయ్యింది బాబు, అసలు నీ ఎమోషన్ తగలయ్యా. ఇంకొక చార్ట్ బస్టర్. ఈ సాంగ్స్ మీరు థియేటర్లో విపరీతంగా ఎంజాయ్ చేస్తానని నమ్ముతున్నాను నేను. చాలా బాగుంటాయి. ఆల్రెడీ మీరు విన్నారు. స్క్రీన్ మీద మళ్ళీ ఇంకొకసారి ఎరగతీయబోతున్నాడు మావాడు. అండ్ బీజిఎమ్స్, స్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు తెగ నచ్చేసింది. ఇవాళే చూసిన సినిమా మొత్తం సౌండ్తో. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ బీమ్స్. నువ్వు అంత ఎమోషనల్గా ఉంటే నేను చాలా ఎదిగవుతానే బాబు. ఇతను బ్రైట్ ఫ్యూచర్ అని కొత్తగా చెప్పకలేదు. సెట్, మొత్తం సెట్. నెక్స్ట్ సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ బీమ్స్. ఎరగతీస్తుండే ఇలాగే సౌండ్. నీ గోలతో మొత్తం గోల చేసి మొత్తం థియేటర్కి వెళ్ళి చూద్దాను అంటున్నాను. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ అబ్బా. మా డిఓపి విధు, అతని వర్క్ కూడా మీకు విపరీతంగా నచ్చుద్ది. చాలా చాలా బాగా చేశాడు. థ్యాంక్ యూ విధు, ఆల్ ది వెరీ బెస్ట్. ఇక శివుడు అనే క్యారెక్టర్ ప్లే చేసిన నవీన్, ఇతన్ని ఇలా ఉంటాడా అని అనిపిస్తాడు రేపు థియేటర్లో. ఏంటి నవీన్ ఇలా కూడా చేస్తాడా, ఇలా కూడా చేయగలడా, ఇంత ఇంటెన్స్గా ఉంటాడా? చాలా 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 బాగా చేశాడు. ఈ సినిమాతో ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కొట్టున్నాను నవీన్. సీరియస్లీ. అది ఇందుకు డ్యాన్స్ ఎరుగు తీస్తావు అబ్బాయి నువ్వు. అంటే నువ్వు డ్యాన్స్ చేసేవాడు నాకు చెప్పావు, నువ్వు మళ్ళీ ఇలా వెళ్తే ఓహో. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. శివుడు అనే క్యారెక్టరు రేపు మీరు డెఫినెట్గా మాట్లాడుకుంటారు. ఎరగ తీసాడు. మా ఇద్దరు కాంబినేషన్ సీన్స్ అన్నీ అదిరిపోతాయి, సూపర్గా ఉంటాయి. థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఆగండి రా బాగా. ఈ సినిమాలో
ఇంకొక సాలిడ్ ఎంటర్టైనింగ్ విత్ లాట్స్ ఆఫ్ ఎమోషన్ ఇంటెన్సిటీ మా రాజేంద్ర ప్రసాద్ గారు, మా అన్నయ్య. ఈయన అస్సలు మా ఇద్దరు యాక్చువల్లీ మేము ఇద్దరు కలిసి ఏదో ఒక చిన్నది చేసాం చాలా ఏళ్ల క్రితం. ఫుల్ ఫ్లెజ్డ్ మాత్రం ఇది చేసామా అంతే. ఒక సీన్ క్షేమాంగొల్లి లాభగనంలో చేశాను. దాని తర్వాత మళ్ళీ ఇదే రాజాది గ్రేట్. అరే ఎలా మర్చిపోతాను, సారీ బాగా ఎవరు గుర్తు చేశారో థ్యాంక్ యూ అబ్బాయి, గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ. రాజాది గ్రేట్. మళ్ళీ ఇది వేరు, అసలు ఇది నెక్స్ట్ లెవెల్. చాలా 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 బాగా చేశాడు. అసలు మా కాంబినేషన్ మళ్ళీ 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 కోరుకుంటారని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. లీలాలు మామూలు సెట్లో అంటుంటాను దాంతో మంది సూపర్ హిట్ కాంబినేషన్ అని. ఇది అవ్వబోతుంది అంత కాన్ఫిడెంట్గా చెప్పగలను డెఫినెట్గా. మళ్ళీ మీరు మా ఇద్దరిని విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ తన క్యారెక్టర్ ఏంటో మేము చెప్పిన దానికంటే రేపు థియేటర్లో చూసి ఓహో ఇందాక చెప్పుకున్నాం కదా, ఆల్రెడీ చాలాసార్లు చెప్పేసాం. సో థియేటర్లో చూసిన తర్వాత మీరు ఇంకొక కొత్త లీలా చూడబోతున్నారు విత్ టోటలీ మాసీ క్యారెక్టర్ విత్ స్లాంగ్. కొడతన్నా కొడక అలా ఉంటుంది సినిమాలో. విష్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ 31st నుంచి మళ్ళీ ఓకే. అండ్ ఈరోజు మనకి గెస్ట్గా వెయిట్ చేసిన నాకు విపరీతం ఇష్టం. బేసిక్గా మేము చాలా ఏళ్ళ తర్వాత కలిసాం. కలం వాళ్ళ బ్రదర్ కార్తీక్ ఎక్కువ కలుస్తుంటాడు నన్ను. మేము కలిసిన చాలా సంవత్సరాల తర్వాత కలిసాం. బట్ ఇప్పుడు కలిసింది కూడా మేము ఏదో కలుస్తూనే ఉంటాం అనే ఫీలింగ్ వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ సూర్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇంక ఈయన గురించి నేను ఏం చెప్తాను, ఆయన ఏంటి అనేది ఎవరికి చెప్పక్కల్లా. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ సూర్య. థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక సారీ మా ప్రొడ్యూసర్ నాగవంశీ. వస్తున్నా మారుతారు, వస్తాను, నేనే ఇస్తాను, ఆగండి. వంశీ సినిమా డెఫినెట్గా నువ్వు చెప్పినట్టు మామూలుగా ఉండదు, ఐఎమ్ వెరీ ష్యూర్. అండ్ మా అందరి యొక్క ప్రియమైన చెంటూ వంశీ గురించి ఇప్పుడు కాదు, ఈ సినిమా డెఫినెట్గా బాగుంటుందని నమ్ముతున్నాను. సక్సెస్ మీట్లో మాడతా, అప్పుడు క్లియర్గా చెప్తాను ఏంటనేది. ఓకే. సో మా డైరెక్టర్ బాను, ఇతను నాకు తెలిసి ఇంకొక మాస్ ఎంటర్టైనర్ అని మాత్రం అనుకుంటున్నారేమో కాదు. అతని దగ్గర డిఫరెంట్ ఉన్నాయి. చూస్తారు, మీరు చూస్తారు, డెఫినెట్గా చూస్తారు. ఇంకొక మంచి డైరెక్టర్ వస్తున్నాడు మనకి. ఇంకెక్కువ దీని గురించి ఏ సినిమా చేస్తామో ఎలాంటి సినిమా చేస్తామో చెప్పాను, కానీ వాళ్ళే తెలుసుకుంటారు తర్వాత, వాళ్ళకే తెలుస్తుంది. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ 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 బెస్ట్. ఈ సినిమాతో నువ్వు కూడా జాతర చేయబోతున్నావు నాకు తెలుసు. నీకు కూడా ఫ్యాన్స్ ఏర్పడతారు, ఆల్రెడీ ఏర్పడిపోయినట్టున్నారు. ట్విట్టరే చూస్తున్నాను నేను మామూలుగా అసలు. అంతే కదా. ఈ సినిమా తర్వాత సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ బాను. ఎలాగ తీసేస్తాం అంతే. అండ్ నందు, ఇతను ఏంటంటే అతను పార్ట్నర్, పర్ఫెక్ట్ పార్ట్నర్. ఇతను ఎలాంటి ఈగోలు లేకుండా పనిచేస్తారు ఇద్దరు. సో ఇతను కూడా నెక్స్ట్ చెప్పానా డైరెక్టర్ కాబోతున్నాడని చెప్పేసాను, ఇంకేముంది. ఇతను కూడా డెఫినెట్గా నెక్స్ట్ మంచి ఫ్యూచర్ ఉన్న, అంతేగా టూ ఎర్లీ టు టాక్ అబౌట్, అంతేగా కొంచెం ఎర్లీగా. యా ఓకే. సో ఆల్ ది బెస్ట్ నందు, మళ్ళీ కలుద్దాం. యా. అండ్ నౌ సూర్య. వెరీ గుడ్ ఈవినింగ్ అందరికి, నమస్కారం. ఎలా ఉన్నారు? కాంపిటీషన్
అందరికీ నమస్కారం. చాలా చాలా ఆనందంగా ఉంది. ఎన్ని రోజులు అయిందో ఇలాంటి క్రౌడ్, ఇలాంటి రెస్పాన్స్ చూసి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. బట్ రవితేజ గారు సార్ చెప్తాను సార్. రవితేజ గారు ఐ థింక్ పెళ్లి సందడి రిలీజ్ అయ్యే ముందు నేను ధమాకా చేశాను. అండ్ ఫస్ట్ మీరందరూ ఐ థింక్ రవితేజ గారి ఫ్యాన్స్ అందరు నన్ను అందుకున్నారు, నన్ను ఒక మెట్టు ఎక్కించారు. అండ్ ఐ హోప్ ఈ సినిమాతో ఇంకో మెట్టు ఎక్కిస్తారని. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధమాకా తర్వాత మన కాంబినేషన్ మళ్ళీ ఉన్నప్పుడు అప్పుడు మంచి క్యారెక్టర్ అన్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు దిస్ ఇయర్ హెస్ బిన్ టఫ్ సార్. మీకు ఈ ఫస్ట్ మీ ఇంజరీ అండ్ దాని తర్వాత ఫ్యామిలీ, కానీ మీరు ఏమున్నా, ఏ బాధ ఉన్నా, ఏమున్నా అన్నీ తీసుకొని ఉట్టి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు మాకు. అండ్ దట్స్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే భాను గారు మా డైరెక్టర్, ఆయన చాలా ప్రాపర్గా ఒక ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలాగే ఉందండి సినిమా. నాకు ఇబ్బందిగా ఉండింది ఏకవచనంలో మాట్లాడడం, కానీ ఆయన డైలాగ్స్ రాసినప్పుడు కూడా అలా మిక్స్ చేసి రాశారు. సారీ, అంటే కొన్ని సీన్స్ ఉండేవండి, ఆ సీన్స్ థ్యాంక్ యూ ఆ సీన్స్ అప్పుడు నేను అలా ఏకవచనంలో మాట్లాడలేనంటే అప్పుడే రవితేజ గారు వచ్చేసి లేదమ్మా నువ్వు తిట్టు, కమాన్, నువ్వు క్యారెక్టర్ని అంటున్నాను, నన్ను కాదని చాలా ఎంకరేజ్ చేశారు. అంటే ఈ మాట నేను మీకు ముందు ఎందుకు చెప్తున్నానంటే నన్ను తిట్టుకోకండి. బట్ ఇట్ వాజ్ సీన్స్ ఆర్ ఫెంటాస్టిక్. భాను గారు ఆల్ ది బెస్ట్, వెల్కమ్ ఇన్ టు ది ఇండస్ట్రీ. అండ్ చాలా మంచి కన్విన్సర్, ఎందుకంటే నాటు మ్యాక్స్ ఉంది, నాటు మ్యాక్స్. ఇంత నాటుగా నన్ను నేను ఎప్పుడు చూసుకోలేదు, ఇంత మాస్గా నేనైతే ఎప్పుడు. అండ్ సో మీరు అందరూ ఎంజాయ్ చేశారు. లవ్ యూ టూ. థ్యాంక్ యూ. అండ్ పేరున అందరూ బీమ్స్ గారు మ్యూజిక్, ఆయన 100 ఆటో ట్యూన్ మింగిస్తే గొంతు ఎలా ఉంటుందో ఆయన అలాగే ఉంటుంది. సో బీమ్స్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఫ్యాబ్ మ్యూజిక్. వేదిక ముందు ఉన్న పెద్దవాళ్ళందరికీ, అలాగే గెస్ట్ మా ఈ ఈవెంట్కి గెస్ట్గా వచ్చిన సూర్య గారికి సార్, హ్యూజ్ ఫ్యాన్ సార్. ఐఎమ్ సో హ్యాపీ, సచ్ అ జెంటిల్మెన్. అండ్ ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ యువర్ ఫిల్మ్ విత్ వెంకీ అట్లూరి సార్. దట్స్ అ ఫిల్మ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ అగైన్, వంశీ గారు థ్యాంకింగ్ యూ సో మచ్. ఫైనల్గా ఐ థింక్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఇంతకు ముందు నన్ను చూసిన విధానంలో ఉండదు, నేను ఇంతకు ముందు మాట్లాడిన స్లాంగ్లో ఉండదు. ఈ సినిమా నన్ను వేరే క్యారెక్టర్స్గా ట్రై చేయాలని మీరు చాలాసార్లు నాకు ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఈ సినిమా అలాంటి ఒక ప్రయత్నం. సో మీరందరూ ఈ సినిమా చూసి ఇది నచ్చుతుంది అని నేను అనుకుంటున్నా, నేను ఆశిస్తున్నా. ఐఎమ్ విషింగ్ ఫర్ ఇట్. ఆశిస్తున్నా అంటున్నాను సార్. అండ్ మామూలుగా ఒక ఎగ్జామ్ రాస్తే బాగా రాస్తే పాస్ అయిపోతారు, బాగా రాయకపోతే ఫెయిల్ అయిపోతారు. కానీ ఒక సినిమా పాస్ అవ్వాలంటే మేమందరం బాగా రాయాలి, అండ్ మేమందరం బాగా రాసామని మేము అనుకుంటున్నాం. సో పాస్ చేసేది మీ చేతుల్లో ఉంటుంది. సో మీ ఆశీర్వాదంతో మా సినిమా ఇదే అక్టోబర్ 31st. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద సినిమాస్. ఎవరైనా మర్చిపోయి ఉంటే ప్లీజ్ క్షమించండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ లీలా సార్. ఒక్క నిమిషం సార్. నేను ఇప్పుడే చెప్పాను సార్, మీరు మాట్లాడితే ఆ రూమ్ ఎనర్జీ మొత్తం అసలు మీ చేతిలో ఉంటుందని. నేను మీ గురించి మాట్లాడే అంత పెద్దదాన్ని కాదు, కానీ మా కాంబినేషన్ సీన్స్ అయితే నేను చాలా ఎంజాయ్ చేశాను. అండ్ అది మీరు థియేటర్లోనే చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఎంత పెద్దవారైనా సీన్ వచ్చేటప్పటికి నన్ను చాలా ఎంకరేజ్ చేసి మా సినిమానే సీనే క్యారెక్టర్స్ అని ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ లీలా.
ఇంకెవరినైనా మర్చిపోతే నాకు వాట్సాప్ పంపించు, ఓకే? థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? First, my love to all the well-wishers here, all the brothers here. Happy to see you both standing next to each other. Raviteja Garu's fans and my well-wishers and my fans standing next to each other. In spite of a Tuesday evening, in spite of the evening showers, in spite of all the rain, to see the gallery, to see this crowd, a lot of respect to you. Thank you so much for coming here this evening. To all the photographers, to all the journalists, to all the TV channels and friends from the media and from the film industry and the entire unit and cast and crew, a very good evening. It's my pleasure always to be here, and these are few occasions I meet you in person, eye to eye, face to face. I don't want to miss these occasions, and thanks to Vamsi Garu for making this happen. It's always a pleasure to be here, and that too with our Mass Maharaja Raviteja Garu. I go back in my memories. I think it was 2005-2006 shock film. It was almost 20 years memories I go back. Today I speak like a fanboy. I want to share my fanboy moments with him. If Karthi was here, if Jyotika was here, and they would be speaking much more than what I can share, because they have spent personal moments, a lot of moments with him. When I take his name at home, be it Karthi, be it Jyotika Garu, or be it Gnanavel, or any friends from the industry, when I say take Raviteja Garu's name, it's not a smile, but it's a laughter. They have a lot of things to share. They only laugh and share so many incidences which they have had together. As a fan, I should say this: if explosive energy has a human form, then it is Raviteja Garu here. And lots of respect to all the fans here, his fans here assembled here, for been celebrating him for so many decades. This bond is beautiful to see each other giving this love, unconditional love for so many years is so nice. I think he's the best when he brings the common man to life on screen and make them king size. And nobody else, I think, makes it as real and as convincing as possible. I think Raviteja Garu, he does that with so much ease. He brings the native culture, native touch, and he gives the best to those characters and makes the common man live king size, I think, on screen. Been a big fan of his work. And also, to me, laughter is the toughest and the greatest art form. And he does that with his own ease. He's got his own way of entertaining audience for decades, entertaining the gallery for so many years, and he has made millions of Telugu audience laugh. Manasara sirikradhu solluvaanga, adu varsha kanaka adu pannittu irukkarna. It's not easy at all to do this repeatedly for so many years. So even in here, there in Tamil, be it Idiot, be it Kick, of course, Vikramakudu was a big turning point for Karthi. Sirthai was a very important film for Karthi. So as a brother, I'm again thankful for that art form which changed Karthi's career also. Anga Tamiliyum, without subtitle, without dubbing, all your films have been watched, and that's the power you have on screen. That's the way you entertaining Tamil audience also. Very few people have that skill. I think Rajini sir has that comic timing, and Bachchan Saab has got, and you being a huge fan of Bachchan sir, you've been doing this for decades. Keep entertaining us for many more decades. I think this October 31st will be Ravi Te Jatra. It'll be his festival.
It'll be it'll be a festival this 31st October. I'm sure all of you going to celebrate this. Rajendra Prasad Garu, thank you so much for all the lovely words you said. It means a lot to me. Srileela, looking forward for this film and also for your Tamil film with Sudha. Really looking forward for that. Naveen, all the best to you and to the entire cast here. And Vidhu, we're supposed to should work very soon. To the editor Naveen, sir, all the best for this film. And Banu, it's amazing to see the love you have for Ravi Teja Garu, for writing for all his films to direct his films means a lot. And again, Ravi Teja Garu, you keep reminding us, all of us, you, me, all of us, dreams come true. So for so many years, from you all must be knowing, from being a assistant director to supporting actor, and now to Mas Maharaja, in life, dreams come true, and he keeps reminding us about that. So wishing this October 31st to be a blockbuster day. Wishing you all happiness on that day. And Vamshi Garu, thank you so much for making all the films, all the lovely films. I think he's got some 8-10 releases coming this year. I'm really having a good time working under his production and with Venki. Wishing all of you at Sitara the best of happiness for this release. I hope I've not missed anyone. And Beams Garu, it was lovely to see you on stage. I saw the love and respect you have for Ravi Teja Garu. Amazing songs. They're already chartbusters. Someday we should work together. Lots of love. Have a fantastic evening. And thank you again for giving this unconditional love. As always, మీ ప్రేమ కావాలి. Thank you so much for this lovely evening. Good night. See you soon in theaters. తమిళ్లో మిమ్మల్ని మర్చిపోయాను అబ్బాయి, సారీ. మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మొన్నటిదాకా మీ అందరి కొంచెం చిరాకు తెప్పించాను తెలుసు నాకు. ఈ సినిమాది ఇంకా అలాంటిది జరగదు. ఇట్స్ మై ప్రామిస్. థ్యాంక్ యూ సో మచ్. జై సినిమా.